హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ఈ వీడియోలో మనం 3D ఇంట్రో చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3D మోడల్స్ కావాలి కదా. సో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఏంటి అండ్ అలాగే వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది కూడా చూద్దాం. సో ఇక్కడ మెయిన్లీ మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఒక గేమింగ్ ఎమ్యులేటర్. సో మనం ఆండ్రాయిడ్లో ఏవైతే గేమ్ ఆడతామో అది ఫ్రీ ఫైర్ కావచ్చు లేదా పబ్జీ కావచ్చు. సో అది మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాలి. సో దీనికోసం మనకు ఒక ఎమ్యులేటర్ కావాలి అండ్ ఇక్కడ నేను బ్లూ స్టాక్స్ అన్న ఎమ్యులేటర్ని యూజ్ చేస్తున్నాను. సో మీరు బ్లూ స్టాక్స్ డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చే ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఇక్కడ నుంచి బ్లూ స్టాక్స్ని డౌన్లోడ్ చేయొచ్చు. సో సింప్లీ మీరు దీన్ని డౌన్లోడ్ చేయండి. సో వన్స్ మీ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయ్యాక మీరు దాని మీద డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేసి ఎస్, అండ్ దెన్ ఇక్కడ నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అని చూపిస్తుంది కాబట్టి డైరెక్ట్ లాంచ్ అన్న ఆప్షన్ వచ్చింది. కానీ మీకు మాత్రం ఇక్కడ నెక్స్ట్ అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో నార్మల్ ఇన్స్టాలేషన్ ప్రాసెసే మీకు చూస్తే అర్థమైపోతుంది. సో వన్స్ మీకు ఇది ఇన్స్టాల్ అయ్యాక మీరు బ్లూ స్టాక్స్ని ఓపెన్ చేసి చూడండి. సో గైస్, ఒకసారి మీ బ్లూ స్టాక్స్ అనేది ఓపెన్ చేశాక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇవేమి ఉండవు, మీకు ఈ గేమ్స్ అనేవి ఉండవు. మీకు ప్లే స్టోర్ అవైలబుల్గా ఉంటుంది. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ ఈమెయిల్తో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు లాగిన్ అయ్యాక ప్లే స్టోర్లో మనం ఎలా అయితే గేమ్ డౌన్లోడ్ చేస్తామో సో సేమ్ అదే విధంగా మీకు కావాల్సిన గేమ్ అనేది ఇందులో సెర్చ్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏ గేమ్ కావాలో ఆ గేమ్ సెర్చ్ చేసి అండ్ దెన్ ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో ఇక్కడ అప్డేట్ పెండింగ్ ఉంది కాబట్టి నేను అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీంతో పాటు మనకి ఇందులో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇంకొక 2 సాఫ్ట్వేర్స్ కావాలి. సో అవి ఏంటో కూడా చూద్దాం. సో గేమ్లోంచి మోడల్స్ని బయటకి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకు కావాల్సిన 2 సాఫ్ట్వేర్స్ నింజా రిపేరర్ అండ్ దెన్ నియోసిస్. సో వీటికి సంబంధించిన డౌన్లోడ్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ దాని ముందుగా నింజా రిపేరర్ కనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేసి చూస్తే సో ఇందులో మీకు మెయిన్లీ 64 అండ్ 32 బిట్. సో మీ కంప్యూటర్ని బట్టి మీరు ఓపెన్ చేయండి. అండ్ దాన్ని ఇక్కడ నింజా రిపేరర్ ఉంది కదా, సో దీన్ని రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. సో ఈ విధంగా మనం దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఓపెన్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే సో దీని మీద మనకి క్లిక్ చేసి సో ఈ బ్లూ స్టాక్స్ యొక్క మెయిన్ ప్లేయర్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు ఇక్కడ నావిగేట్ చేయాలి. సో మోస్ట్లీ ఇది సి ప్రోగ్రామ్ ఫైల్స్ అండ్ దెన్ బ్లూ స్టాక్స్ NXT. సో ఇందులో కనుక మీరు స్క్రోల్ చేస్తే HD ప్లేయర్ అని ఉంది కదా, సో దీన్ని మీరు ఓపెన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు ఇక్కడ ఈ పాత్ అనేది వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ARG అని ఉంది కదా, సో ఇది మీరు ఎలా కలెక్ట్ చేయాలి అంటే సో బ్లూ స్టాక్స్లో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన సో బ్లూ స్టాక్స్లో వన్స్ మీ గేమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయాక మీకు ఐకాన్ అనేది డెస్క్టాప్ మీద వచ్చేస్తుంది. సో ఇక్కడ కనుక చూసుకుంటే నేను BGMI అండ్ అలాగే ఫ్రీ ఫైర్ రెండు కూడా బ్లూ స్టాక్స్లో ఇన్స్టాల్ చేశాను. అండ్ వీటికి సంబంధించిన ఐకాన్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు వీటి మీద రైట్ క్లిక్, ప్రాపర్టీస్ అండ్ దెన్ టార్గెట్. సో టార్గెట్ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా, సో దీన్నే మీరు కాపీ చేయాలి. అండ్ అలాగే కంప్లీట్గా కాపీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ HDplayer.exe అన్న తర్వాత మీకు ఎక్కడైతే ఇక్కడ 2 మైనస్ ఐకాన్స్తో స్టార్ట్ అవుతుందో సో అక్కడి నుంచి మీరు కాపీ చేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా అయిపోయాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అవుట్పుట్ డైరెక్టరీ. సో మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన మోడల్స్ ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో సో ఆ ఫోల్డర్ని ఇక్కడ సెట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఈ డైరెక్టరీ అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఇంట్రూడర్ ఇంజెక్ట్ సో దీన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక సెట్టింగ్ ఏంటంటే మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ కీస్ అనేవి సెట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను డిఫాల్ట్గా వచ్చినవే వదిలేశాను, F9, F10 అండ్ దెన్ F12. సో వీటినే ఎగ్జాక్ట్గా వదిలేసి ఇంకేం మార్చకుండా అలా ఉంచేసాను. అండ్ దెన్ ఇక్కడ మీరు మళ్ళీ మార్చాల్సింది ఏంటంటే ఫోర్స్డ్ రిప్ ఇంటర్వల్. సో ఇది డిఫాల్ట్గా మేబీ 5 ఉండొచ్చు, నేను దీన్ని 3కి మార్చాను. సో ఇదొకటి మీరు మార్చాలి. అండ్ దెన్ ఓకే. అండ్ అదేవిధంగా మళ్ళీ బ్లూ స్టాక్స్లోకి వెళ్తే సో ఇక్కడ మన గేమ్ అనేది అప్డేట్ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ మీరు మార్చాల్సిన మెయిన్ సెట్టింగ్ ఏంటంటే ఈ పైన మెనూలోకి వెళ్తే సెట్టింగ్స్ అండ్ దెన్ ఇందులో గ్రాఫిక్స్లోకి వెళ్తే సో ఇక్కడ మోస్ట్లీ OpenGL అని ఉంటుంది. సో మనకి ఈ మోడల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకి ఇది డైరెక్ట్ Xలో ఉండాలి. సో దీన్ని డైరెక్ట్ Xలోకి మార్చుకోండి. అండ్ దెన్ పర్ఫార్మెన్స్. సో వీటి విషయానికి వస్తే మీ కంప్యూటర్ యొక్క ర్యామ్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న వాటిలో నేను హాఫ్ సెట్ చేశాను.
సో 8GB ఉంటే 4GB సెట్ చేసుకున్నాను, హై పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ మీకు తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ డిస్ప్లే నార్మల్ డిస్ప్లే అండ్ అన్ని మీడియంలోనే పెట్టుకున్నాను. సో గ్రాఫిక్స్లో మోస్ట్లీ డైరెక్ట్ ఎక్స్, సో దీన్ని మాత్రం మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది అయిపోయాక మినిమైజ్. సో మినిమైజ్ కూడా అవసరం లేదు. సో వన్స్ ఇది అయిపోయాక మనం క్లోజ్ చేసేయచ్చు. సో కంప్లీట్లీ క్లోజ్. అండ్ దెన్ ఇప్పుడు నింజా రిపరర్లోంచి మనం ఇక్కడ రన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ గేమ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకి గేమ్ అనేది డైరెక్ట్లీ ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మీకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఏదన్నా ఓపెన్ చేయండి. ఇక్కడ వెపన్స్ కావాలితే వెపన్స్, క్యారెక్టర్ కావాలితే క్యారెక్టర్, సో ఏది కావాలితే అది ఓపెన్ చేయండి. అండ్ దెన్ ఇది ఓపెన్ చేసి ఉంచాక మీరు F11 క్లిక్ చేస్తే ఇది మినిమైజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చి ఇక్కడ మనం ఇచ్చిన కీస్ గుర్తుపెట్టుకోండి, F9, F10 అండ్ దెన్ F12. సో ఇప్పుడు మనం F9, F10 అండ్ దెన్ F12, సో ఈ 3 క్లిక్ చేసాం. అండ్ ఇప్పుడు కనుక మీరు ఇక్కడ మౌస్ క్లిక్ చేస్తే మీకు స్టక్ అవుతుంది. సో మీకు ఇక్కడ స్టక్ అయ్యింది అంటే మీకు మోడల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అవుతున్నట్టు అర్థం. సో ఇప్పుడు మళ్ళీ స్మూత్గా రన్ అవుతుంది కదా, సో మోడల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రాక్ట్ అయిన మోడల్స్ని మనం ఎలా తీసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇంకా బ్లూ స్టాక్స్ అవసరం లేదు కాబట్టి సో ఇది క్లోజ్ చేసేస్తున్నాము. అండ్ అదేవిధంగా మనకి నింజా రిపరర్ కూడా అవసరం లేదు. సో ఎగ్జిట్. అండ్ ఇప్పుడు ఫైల్ బ్రౌజర్లోకి వెళ్ళి సో నింజా రిపరర్తో పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకు కావాల్సింది నియోసిస్. సో దీని తాలూకా డౌన్లోడ్ కూడా నేను కింద లింక్లో ఇచ్చాను. సో నియోసిస్లోకి వెళ్ళి దీన్ని ఓపెన్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన పాత్. సో నింజా రిపరర్లో కనుక చూసుకుంటే నేను పబ్జీలో న్యూ ఫోల్డర్, సో ఇందులోకి నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. అండ్ అదేవిధంగా ఇక్కడ డేట్స్ కనుక చూసుకుంటే సో ఈరోజు డేట్ 11/8, సో 11/8 ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ అయింది. ఓకే, సో ఇది మనకి డైరెక్ట్లీ ఇక్కడ ఓపెన్ చేసినా మీకు తెలియదు ఇదేంటి అన్నది. సో ఈ ఫైల్స్ అన్నీ కూడా మీకు నియోసిస్లో తెలుస్తాయి. సో ఇక్కడ నేను డి డ్రైవ్లోకి వచ్చాను. అండ్ దెన్ ఇక్కడ నుంచి పబ్జీ, న్యూ ఫోల్డర్, నింజా రిపరర్ అండ్ దెన్ ఈరోజు డేట్కి వెళ్దాం. సో 11/8 ఈరోజు డేట్ ఇది. అండ్ దెన్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోల్డర్లో కానీ చూసుకుంటే సో మెష్ అని ఉన్నది కదా, సో ఈ మెష్ అని ఉన్నవి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ అండ్ టెక్స్చర్స్ అనేవి వాటి పైన ఉన్న కలర్ ఆర్ మెటీరియల్ అవి. సో మెష్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇందులో ఏం లేదు. సో ఈ విధంగా మనం ఒక్కొక్క మెష్ని సెలెక్ట్ చేసి చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫోల్డర్లోకి వెళ్దాం. సో గైస్ ఫైనల్లీ మనం ఇలా సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఈ మోడల్ అనేది దొరుకుతుంది. ఓకే, సో ప్రతిసారి మనకి ఇక్కడ సింగిల్గా దొరికేస్తుందని చెప్పలేము. సో ఒక్కోసారి మీకు ఈ మోడల్ కూడా పార్ట్స్గా రావచ్చు. సో వెనకాల ఉన్న ఈ స్టాక్ ఒకటి రావచ్చు అండ్ అలాగే ముందు ఈ మజిల్ ఉంది కదా, సో ఈ పార్ట్ ఒకలా రావచ్చు అండ్ అలాగే మ్యాగజైన్. సో ఇవన్నీ కూడా మీకు సపరేట్ మెషెస్లో రావచ్చు. సో అది ఒకసారి చూసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా దొరుకుతాయేమో చూడండి. సో ఇది ఒకటి దొరికింది కాబట్టి మనకు కావాల్సింది ఇదే మెయిన్ కాబట్టి ఇప్పుడు రైట్ క్లిక్. అండ్ అదే మనం క్యారెక్టర్ కనుక చేస్తే ఖచ్చితంగా హెడ్, బాడీ అండ్ అలాగే లెగ్స్ ఇవన్నీ కూడా మీకు సపరేట్గా వస్తాయి. సో వన్స్ రైట్ క్లిక్ చేయండి అండ్ దెన్ ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇక్కడ మీరు మెయిన్లీ సెలెక్ట్ చేయాల్సింది FBX ఆర్ ఎల్స్ OBJ. సో OBJ సెలెక్ట్ చేయండి అండ్ దెన్ ఇక్కడ మీరు ఏం మార్చాల్సిన అవసరం లేదు. సో మీరు దీని యొక్క అవుట్పుట్ పాత్ అనేది కూడా సెట్ చేసుకోండి. సో నేను దీన్ని అవుట్పుట్ పాత్ మారుస్తాను. సో మోడల్స్లో గన్ అన్న ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి సో ఇక్కడ మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో ఫైల్ నేమ్ గన్ అండ్ దెన్ సేవ్ ఇట్. సో వన్స్ ఇది అయ్యాక ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తాం. సో ఎక్స్పోర్ట్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీనికి సంబంధించిన టెక్స్చర్ ఆర్ అంటే పైన వేసి మెటీరియల్ ఉంటుంది కదా, సో దాన్ని సెర్చ్ చేయాలి. సో సిమిలర్లీ మళ్ళీ టెక్స్చర్స్లో కనుక వెతికితే
మీకు ఇండివిజువల్గా ఓన్లీ ఈ గన్కి సంబంధించిన టెక్స్చర్ అనేది దొరుకుతుంది. సో ఇది దానికి సంబంధించిన నార్మల్ మ్యాప్. అండ్ అదేవిధంగా ఇది దీనికి సంబంధించిన మెయిన్ యూవీ మ్యాప్. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రైట్ క్లిక్, ఎక్స్పోర్ట్, అండ్ దెన్ టెక్స్చర్ని మనం టీజీఏలో ఉంచుకోవచ్చు. అండ్ మీకు ఇంకా కావాలనుకుంటే పిఎన్జీ ఫార్మాట్లో కానీ మార్చుకోవచ్చు. సో నేను దీన్ని టీజే ఇమేజ్లో వదిలేస్తున్నాను. సో దీన్ని కూడా మనం ఫైల్ అనేది సో గన్ మోడల్ ఎక్కడైతే ఉందో సో అక్కడికే మనం దీన్ని పెట్టుకుందాం. సో దీన్ని నేను టెక్స్చర్ అని ఇస్తున్నాను అండ్ దెన్ సేవ్, ఎక్స్పోర్ట్. సో ఇది కూడా అయిపోయింది. అండ్ మీకు నార్మల్ మ్యాప్ కూడా కావాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఉంది కదా, సో దీన్ని కూడా మీరు కావాలనుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్. సో మోస్ట్లీ ఇది అందరూ ఎక్స్పోర్ట్ చేయరు, నార్మల్. సో ఈ విధంగా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్. అండ్ అలాగే ప్రీవియస్ మోడల్స్లో ఎక్కడన్నా క్యారెక్టర్ సంబంధించింది ఉందేమో చూద్దాం. సో గైస్ ఇందులో కానీ చూసుకుంటే మీకు ఆ పబ్జీ క్యారెక్టర్ సంబంధించిన హెడ్ అనేది ఇక్కడ వచ్చింది. సిమిలర్లీ ఇది డ్రెస్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇది లెగ్స్. అండ్ దెన్ ఈవెన్ మనకి షూస్ కూడా దొరకవచ్చు. సో ఇది మెయిన్ బాడీకి సంబంధించింది. సో ఇది నెక్. సో ఇది నెక్ పార్ట్. సో ఇది ఫేస్కి సంబంధించిన నార్మల్ మ్యాప్. అండ్ సిమిలర్లీ ఇదే విధంగా వాటికి సంబంధించిన టెక్స్చర్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. సో టెక్స్చర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ మెథడ్ ఏంటంటే, సో టెక్స్చర్స్ని కానీ మోడల్స్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ మెథడ్ ఏంటంటే దీని యొక్క సైజ్. సో అన్నిటి సైజ్ కనుక చూసుకుంటే మీకు 2 or 1 KB ఉంది కదా, బట్ ఇక్కడ చూడండి. సో దీనికి 300 KB ఉంది. సో అంటే ఇది దీనికి సంబంధించిన మోడల్. అండ్ సిమిలర్ టెక్స్చర్స్ కూడా చూసుకుంటే సో అన్నీ అరౌండ్ 5 KB అలా ఉన్నాయి, బట్ ఇది చూడండి సో 16 KB ఉంది. సో ఇది కాకపోతే నెక్స్ట్. సో ఈ విధంగా మీకు ఎక్కువ డేటా ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన టెక్స్చర్స్ అనేవి మీరు క్లిక్ చేస్తే సో అక్కడ మీకు మోస్ట్లీ మన రిజల్ట్స్ అనేవి దొరుకుతాయి. సో ఇది వాటి డ్రెస్కి సంబంధించిన టెక్స్చర్. సిమిలర్లీ ఇది నార్మల్ మ్యాప్. అండ్ దెన్ ఇది వాడి ఫ్యాంట్కి సంబంధించిన టెక్స్చర్, షూకి సంబంధించిన టెక్స్చర్, ఫేస్కి సంబంధించిన నార్మల్ మ్యాప్ అండ్ దెన్ నార్మల్ టెక్స్చర్. సో ఈ విధంగా మనం వీటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో గైస్ ఈ వీడియోలో మనం మోడల్స్ని అండ్ అలాగే టెక్స్చర్స్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో వీటిని బ్లెండర్లోకి ఇంపోర్ట్ చేసుకుని అండ్ అలాగే టెక్స్చర్స్ ఎలా మ్యాచ్ చేయాలి, ఇంకా కొన్ని సెట్ అవ్వకపోతే వాటిని ఎలా సెట్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.